టన్నా సత్రం వద్ద జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామివారి రథోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారు భూదేవిని రక్షించిన వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి స్వామివారికి విశేష అర్చనలు, సహస్రనామార్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. టర్నర్ చౌటరీ వద్ద దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్వామివారి దశావతారాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనైతే ఈరోజు మూడవ అవతారం అయినటువంటి క్రమంలో కూడా జగన్నాథ స్వామివారు భక్తులకైతే దర్శనమిచ్చారు. ఈ క్రమంలో అయితే ఆదివారం కావడంతో కూడా భక్తులు అయితే భారీ ఎత్తులు అయితే స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనైతే స్థానికంగా ఉన్నటువంటి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చూసుకోవచ్చు, ఈ ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఏదైతే జగన్నాథ స్వామివారి దశావతారాల్లో భాగంగా ఈ నెల 17 నుంచి ఈ నెల 25 వరకు స్వామివారిని వివిధ అవతారాల్లో కూడా 10 అవతారాల్లో కూడా ఏర్పాటు చేసిన వివిధ నమూనాలను కూడా భక్తులకు కూడా ఎంతో కనువిందు చేస్తుందని చెప్పవచ్చు. ఈరోజు వరహావతారంలోని స్వామివారిని అయితే ఈరోజు దర్శనమిచ్చారు. భక్తులు కూడా భారీ సంఖ్యలోనైతే స్వామివారిని దర్శించుకున్నట్టు కూడా ఈ ప్రాంతంలో చేరుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఏర్పాట్లు, అదేవిధంగా భక్తుల యొక్క సౌకర్యార్థం ఈ ఏర్పాట్లపై పూజల పట్ల స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఆలయ ఈవో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ పూజల పట్ల స్థానిక పూజారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, ఈరోజు 10 అవతారాలను కూడా స్వామివారు భక్తులకు దర్శనం అవనున్నారు. ఇది ప్రత్యేకత ఏంటి అసలు? ప్రతి ఏడాది కూడా ఈ నిర్వహిస్తుంటారు. ఓం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రణాదాయ జగన్నాథాయ నమః. భక్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ జగన్నాథ ఉత్సవాలు 17వ తేదీ నుంచి ప్రారంభమై 25వ తేదీ వరకు దశ అవతారాలు వేస్తారు. మత్స్య, కూర్మ, వరాహ అవతారం, రేపు నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ ఈ అవతారాలని కూడా ప్రతిరోజు జరుగుతాయి. విశేషంగా జనాలు వచ్చేస్తున్నారు. ఈ జగన్నాథ స్వామిని నీలమేఘ శ్యాముడు, అనంత గుణ గంభీర స్వాముడు. ఈ జగన్నాథ స్వామి స్వయంగా ప్రత్యక్షంగా స్థానాంతరితానంగా స్వయంభూగా ప్రత్యక్షమైనమాట. ఇంద్రజిముని మహారాజు యొక్క స్వప్నంలో కనబడి ఈ సముద్ర తీరమున దొంగలు అనే పెద్ద దొంగలు వస్తాయి, అంటే కలప, అవి చెక్కించి తన యొక్క రూపాన్ని ప్రతిష్ఠ చేయమని చెప్పి ఇంద్రజిముని మహారాజుకి స్వప్నంలో కనబడగా అలాగే కూడా ఆ దొంగలు సముద్ర తీరాన్ని రాగానే ఆ దొంగలను తీసుకొని చెక్కిస్తూ ఉండగా ముందు విశ్వబ్రహ్మ వస్తారన్నమాట. విశ్వబ్రహ్మ వచ్చి ఒక షరత పెడతారు, 21 రోజుల వరకు ఈ మందిరంలో ఉంటే నేను దేవుడి యొక్క ప్రతిరూపాలు తయారు చేస్తారు, ఎవరు కూడా ఈ మందిరాన్ని తెరవకూడదు అని చెప్పేసి ఆజ్ఞమేయగా ఇంద్రజిముని మహారాజు తన యొక్క భార్య అయిన గుండీచాదేవి 5 రోజులు 6 రోజులు ఇలా రోజులు గడుస్తున్నా సరే శబ్దం రాకపోతే వచ్చిన ఆ బ్రహ్మగారు ఆయన ఉన్నారో లేదో, ఏ చెప్పుడు అవటం లేదని చెప్పి భయభ్రాంతులయ్యి ఆ బ్రహ్మ అచ్చే పాపం వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో తలుపులు తెరిపిస్తారన్నమాట. తలుపులు తెరిపించగానే ఈ విగ్రహాలు జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, బలభద్రుడు, సుదర్శన స్వామి విగ్రహాలు చెక్కి ఉంటాయి. అసంపూర్తిగా చెక్కి ఉంటాయి అన్నమాట. అసము చెక్కు ఉండగా ఆ విశ్వబ్రహ్మ అంతరార్థమైపోతారన్నమాట. అంతరార్థమైపోగానే అప్పుడు ఇంద్రజిముని మహారాజు చాలా చింతిస్తారన్నమాట. అయ్యో ఎంత పాపం చేస్తారని కదా. అప్పుడు మళ్ళా ఈ బ్రహ్మ స్వప్నంలో దేవుని సహకరించి ఏ విధంగా విగ్రహాలు ఉన్నాయో ఆ విధంగానే ప్రతిష్ఠించవలసి చెప్తారన్నమాట. చూసుకోవచ్చు, ఏదైతే కొందరు భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అదే స్వామివారి దర్శనార్థం అయితే కూడా ఈ ప్రాంతాల్లో కూడా వచ్చారు. అది చూడండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అసలు ప్రతి ఏడాది కూడా స్వామివారిని దర్శించుకుంటారు? మేము ప్రతి ఏడాది కూడా స్వామివారిని దర్శించుకుంటాం. మేము గౌరజగ్గిపాలెం శిలానగర్ దగ్గర నుంచి వస్తున్నాం. స్వామివారు కూడా మాకు ఎన్ని పనులున్నా దర్శన భాగ్యం మాకు కల్పిస్తారు. ఇక్కడ అందరూ సేవకులేంటి, అర్చకులేంటి గోత్రనామాలతో అర్చన చేస్తారు. అందరినీ కూడా ఎంత లైన్ ఉన్నా కూడా అందరినీ కూడా అంతా బాగానే ఉంటుంది. భోజనాలు కార్యక్రమం ఏంటో అంతా బాగానే చేస్తారు. ఆ జగన్నాథుడు ఈరోజు వరాహ నరసింహస్వామి అవతారంలో దర్శించుకున్నాం. అలాగే మా ప్రజలందరికీ కూడా జగన్నాథుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. జై జగన్నాథ. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము కొత్తవలసి నుంచి వచ్చాం సార్. జై జగన్నాథ. అయితే జగన్నాథ స్వామి మేము ప్రతి సంవత్సరము జగన్నాథ స్వామి వస్తున్నామండి ఇక్కడికి. ప్రతి ఇయరు మాకు బాగా దర్శనం అవుతుంది. చాలా బాగా దర్శనం అవుతుంది. బాగా అన్నదానం అది బాగుంది. ఇక్కడ స్పెషలిటీస్ కూడా చాలా బాగున్నాయండి.
తర్వాత ఈరోజు మూడో అవతారం అయిన వరాహ నరసింహస్వామి అవతారంకి మేము దర్శించుకోవడం మా అదృష్టం అండి. అందరికీ ఆ దేవుని కృప ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైతే ప్రధానంగా సుమారు 10 అవతారాల్లో కూడా స్వామివారి దర్శనం అవడం నేపథ్యంలోనే విశాఖ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని దర్శనార్థమై కూడా భారీ ఎత్తున అయితే రోజుకు వేలాది మందిని స్వామిని దర్శించుకున్నందుకు కూడా భారీ ఎత్తున ఇక్కడ మహిళలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా స్వామివారిని దర్శించుకున్నట్టుకు వస్తున్నారు. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి, భక్తులు అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ విధమైన తోపురోడ్లు కాకుండా ముందస్తు చర్యల భాగంగా భారీ క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఆలయ రాజగోపాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ యొక్క ఏర్పాట్లపై కూడా భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా పర్యవేక్షణ పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.